హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందామండి. హైదరాబాద్లో ఉన్న భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్స్ మరియు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 2024 సంవత్సరానికి గాను అప్రెంటిస్ శిక్షణ కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి. ఆసక్తి మరియు అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ శిక్షణలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ అయితే ఇవ్వబడుతుందండి. ఇప్పటికీ చాలా నోటిఫికేషన్స్ భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయడం జరిగింది. రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, బ్యాంకింగ్, వాణిజ్యం మొదలైన విభాగాల నుంచి నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడం జరిగిందండి. అభ్యర్థులు ముందుగా ఈ శిక్షణను పూర్తి చేసుకొని ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. వీటికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు, రాత పరీక్ష కూడా లేదండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు, ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, వారికి అందజేయబోతున్న స్టైఫండ్ అనేది ఎంత ఉంది, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎంపిక విధానం మొత్తం సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేవి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ ఫర్ 1 year ఇన్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్స్ ఆర్ ట్రేడ్స్. ఈ కింద పేర్కొన్న డిసిప్లిన్స్ లేదా ట్రేడ్స్ విభాగాలలో 1 సంవత్సర కాల పరిమితికి గాను అప్రెంటిస్ ఖాళీల భర్తీకై డిఫెన్స్ మరియు చెస్ నుంచి సంయుక్తంగా ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరిగిందండి. ముందుగా కేటగిరీ కానీ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, BE or BTech in computer science engineering or computer science or communication and computer engineering or computer science and information technology or computer science and system engineering or computer technology and information technology లేదా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో క్వాలిఫికేషన్ గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా కోరడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 2. స్టైఫండ్ పర్ మంత్ 9,000. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అప్రెంటిస్ భర్తీ కోసం BE or BTech ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్ క్వాలిఫికేషన్ గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. స్టైఫండ్ పర్ మంత్ 9,000. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అప్రెంటిస్ భర్తీ కోసం BE or BTech ఇన్ మెకానికల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్ ఆర్ మెరైన్ ఇంజనీరింగ్ ఆర్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆర్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఆర్ మెకాట్రానిక్స్ ఈ విభాగాలలో అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3. స్టైఫండ్ పర్ మంత్ 9,000. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అప్రెంటిస్ కొరకు BE or BTech ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2. స్టైఫండ్ పర్ మంత్ 9,000. నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిసెస్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కమ్యూనికేషన్ విభాగాలు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5. స్టైఫండ్ పర్ మంత్ 8,000. టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ కొరకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4. స్టైఫండ్ పర్ మంత్ 8,000. నెక్స్ట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ వారికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5, స్టైఫండ్ పర్ మంత్ 8,000. నెక్స్ట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ కొరకు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1, స్టైఫండ్ పర్ మంత్ 8,000. అప్లికేషన్ ప్రొసీజర్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు nats.education.gov.in వెబ్సైట్ యందు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మ్ అనేది drdo.gov.in వెబ్సైట్ యందు అందుబాటులో కలదు. ఈ యొక్క వెబ్సైట్ నుంచి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. Candidates are requested to fill up correct details against all the fields along with uploading of scanned copies of all the mandatory documents. దరఖాస్తు చేసుకునేటప్పుడు అవసరమగు అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన కాపీస్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిందిగా తెలపడం జరిగింది. Candidates with BE or BTech or diploma may send their application directly to email. అభ్యర్థులు BE or BTech or డిప్లొమా అభ్యర్థులందరూ కూడా వారి యొక్క అప్లికేషన్ని డైరెక్ట్గా ఈమెయిల్ చేయొచ్చండి. ఈమెయిల్ చేయడానికి గాను కావాల్సిన యొక్క మెయిల్ ఐడి hrd.chess@gov.in దీనికి ఈమెయిల్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. Candidates are required to bring a signed printout of the application along with the originals of the documents submitted online at the time of joining at chess హైదరాబాద్. అభ్యర్థులు వారి యొక్క జాయినింగ్ టైం ఎప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్న దానికి ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకురావాల్సిందిగా కోరడం జరిగింది. SC, ST, OBC, PWD, EWS కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము రిజర్వేషన్ అన్నీ కూడా వర్తిస్తాయండి. లాస్ట్ డేట్ అనేది ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పటి నుంచి 21 days లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ కానీ చూసుకున్నట్లయితే సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ లెవెల్. అంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి యొక్క మార్క్స్ లిస్టులు మార్క్స్ యొక్క పర్సంటేజెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది కదండి. సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్ పర్సంటేజ్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందండి. దీని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారండి. ఓన్లీ ఫ్రెష్ పాస్అవుట్ క్యాండిడేట్స్ అంటే 2021, 2022, 2023 అకాడమిక్ ఇయర్స్లో పాస్ అయిన ఫ్రెష్ పాస్అవుట్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎర్లియర్ దెన్ 2021 ఆర్ నాట్ ఎలిజిబుల్. 2021 సంవత్సరానికంటే ముందు పాస్ అయిన అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదు. ఓన్లీ 2021, 22, 23 అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలండి. డిగ్రీ ఆర్ డిప్లొమా హోల్డర్స్ who had training or job experience for a period of 1 year or more after attending the essential. ఒకసారి ఆల్రెడీ అప్రెంటిస్ ఇందులో ట్రైనింగ్ తీసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదు. ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి 12 months. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1 సంవత్సర కాల పరిమితికి ట్రైనింగ్ అయితే అందజేయబడుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ద మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. అభ్యర్థులు వారి యొక్క జాయినింగ్ టైం నందు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. ఆల్ కరస్పాండెన్సెస్ అండ్ క్వెరీ ఆఫ్ ద క్యాండిడేట్ మే కాంటాక్ట్ బై ఈమెయిల్. ఆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఏమైనా క్వెరీస్ కానీ ఉన్నట్లయితే hrd.chess@gov.in మెయిల్కి మీ యొక్క క్వెరీస్ అంటే ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మెయిల్ చేసి మీ యొక్క సందేహాలని తీర్చుకోవాల్సిందిగా ఇక్కడ కోరడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి DRDO మరియు చెస్ సంయుక్తంగా విడుదల చేసిన అడ్వర్టైజ్మెంట్ యొక్క అప్రెంటిస్ ఖాళీల భర్తీకే విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.